शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमाद्रिशं वनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ह्रीङ्कारासनगर्भितानलसिकां सौक्लीं कलां बिभ्रतिं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम्बुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं यो अन्तःप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। ముందుగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి అలాగే సాక్షాత్ శంకర స్వరూపుడు ఆదిశంకరాచార్య స్వామి వారికి సాష్టాంగం ప్రణమ్య ఈరోజు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ మనం రెండు మాటలు మాట్లాడుకుందాం. అంటే ఒక సంవత్సరం ప్రారంభమవుతోంది అన్నప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటి దానికి అంటే ఒక భారతదేశానికి మాత్రమే సంవత్సరం ప్రారంభమైతే ఆ సంవత్సరంలో ఏం చేయాలో ఏమిటో అనేటువంటి వ్యవస్థ ఉన్నది ప్రపంచంలో. ఇంకా ఎక్కడ అటువంటి వ్యవస్థ లేదు. అంటే భారతదేశానికి అనుబంధంగా ఉన్న దేశాలు ఉన్నాయి కానీ పూర్వం ఉండేవి మనంతో కలిసి ఉన్నవాళ్ళు. అంతేగాని మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఆ యుగాది అయితే ఉగాది ఇటువంటి శబ్దాలతో వాడబడేటువంటి ఎక్కడ సాంప్రదాయమూ లేదు. ఏమిటంటే మనకు ఉండేటువంటి ఆంగ్ల శకం ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చేటువంటి జనవరి 1వ తారీఖు ఇంకా చేసే పని ఏముంది. వాళ్ళ 1వ తారీఖు ఎవరు పొద్దున్నే ఉదయం చేసే పనులు ఎప్పుడూ ఉండవు, అర్ధరాత్రి చేసే పనులే ఉంటాయి. అది భారతదేశానికి ఆ వ్యవస్థ లేదు. ఏ పర్వం వచ్చినప్పటికీ మనకి భారతదేశంలో ఎప్పుడూ కూడా ఉదయంతో ప్రారంభమవుతుంది. సూర్యోదయం కాకుండా ఏ పని ప్రారంభం కాదు. మనకి నిజంగా ఆ సూర్యభగవానుడు వచ్చి ఒక చైతన్య స్ఫూర్తి కలిగిస్తే కానీ ఆయన సమస్త దేవతా స్వరూపం త్రిమూర్త్యాత్మకమైనటువంటి భగవంతుడు సూర్యభగవానుడు. ఆయన వచ్చాకే ఆయన రావడానికి ముందు నుంచే చేస్తాం మనం. దాన్నే ఉషోదయ కాలం అంటాం. దానికి ఉషోదయము అరుణోదయం అని పేరు. దానికి అరుణోదయ కాలం నుంచే మన వాళ్ళు అందుకునే తెల్లవారుజామున లేచి 4, 4:30, 5 లోపల లేచి మన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుంటాం. ఏమిటి కార్యక్రమాలు అంటే మానవుడు ప్రతివాడు రోజు లేచి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే దినకృత్యాలు ఉంటాయో అవి చేసుకున్న తరువాత చేసే ప్రధానమైన కృత్యం ఏమిటంటే స్నానం చేయడం. ఆ స్నానం చేసిన తర్వాత ఈరోజు ఏవైతే పర్వాలు వస్తాయో ఆ పర్వం రోజున స్నానం చేసేటప్పుడు మామూలు స్నానం కాకుండా అభ్యంగన స్నానం చేయమని చెబుతాడు. అభ్యంగనము అనేటువంటిది ఎప్పుడో మర్చిపోయాం, అసలు తెలియదు మనకి. అంటే పూర్వం ఏమనేవారంటే తలంటు పోసుకోవడం అనేవాడు. తలకి నీళ్లు పోసుకోవడం అని కొంతమంది తలంటు పోసుకోవడం అని చెప్పేవారు. అంటే నూనె రాచి చక్కగా నలుగు పెట్టుకుని శుభ్రంగా వాడు శుద్ధి అయ్యి ఉండడం, మనిషి పరిశుభ్రం అయ్యి ఉండడం. దానివల్ల శరీరానికి చాలా అనేక రకములైనటువంటి శక్తులు వస్తాయి. ఆ విధంగా అయిన తర్వాత తాను దినకృత్యంలో ఉండేటువంటి ఏ భగవద్ ఆరాధన అయితే ఉందో ఎవరికి ఇష్టమైనటువంటి భగవంతుడిని వాడు ఆరాధన చేసుకుంటూ ఉన్నది. ఇంచేత భగవంతుడు అనేకమైనటువంటి స్వరూపాల్లో ఉన్నటువంటి వాడు. ఎప్పుడు కూడా ఏకో విష్ణురు మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశ ఉన్నటువంటి వస్తువు ఒకటే కానీ అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నది. అటువంటి ఆ భగవంతుడిని ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రతి పండుగకు మనం చేసుకోవాల్సినటువంటి పని. తత్రాపి సంవత్సరం మొట్టమొదటి రోజు కాబట్టి ఈరోజు మొట్టమొదటి చేయాల్సినటువంటి దంతధావన అభ్యంగన పూర్వకమైనటువంటి స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెబుతాం. ఇవి చేసిన తరువాత ఇంకా ఏం చేయాలయా అన్నాడు. ఏం చేయాలంటే ఈ సంవత్సరం అన్నది ఈ సంవత్సరానికి ఫలితం ఒకటి ఉన్నది. ఇది పెద్దలు చెప్పారు మనకి. వేదం చెప్పింది. వేదానికి అంగభూతమైనటువంటి ఏ షడంగాలు అయితే ఉన్నాయో అందులో శిక్ష, ఛందస్సు, నిరుక్తము మొదలైనటువంటి షడంగాలు ఉన్నాయి. అందులో జ్యోతిష్యం ఓ అంగం. 6 అంగాల్లోనూ వేదానికి అంగభూతమైనటువంటి షడంగాల్లో జ్యోతిష్యం అనేటువంటిది ఒక అంగభూతమైనటువంటి వస్తువు. ఆ జ్యోతిష్యం చెబుతూ జ్యోతిష్శాస్త్రం ఏం చెప్పింది అంటే ఈ విధమైనటువంటి అర్ధాది కృత్యాలు వీటి గురించి చెబుతూ జ్యోతిష్శాస్త్రంలో మనకి సంవత్సరాలు 60 కాలచక్రం 60 సంవత్సరాలతో ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు కలిగినటువంటి కాలచక్రాన్ని నిరూపించి
అందులో మనకు కాలాన్ని స్వరూపం చేశారు. ఏమిటి 60 సంవత్సరాలు కలిగినటువంటి కాలచక్రం. ఆ 60 సంవత్సరాల్లో ప్రభవ దగ్గర నుంచి అక్షయనామ సంవత్సరం వరకు, కొంతమంది క్షయ అంటారు అనుకోండి. క్షయండం కంటే అక్షయనంలోనే సౌలభ్యం ఎక్కువగా ఉన్నది. 2 పాఠాలు ఉన్నాయి. అంచేత ప్రభవం పుట్టడం దగ్గర నుంచి మనిషి అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఏది జాతమో అది పోతుంది, ఉండదు. పుట్టింది ప్రతి పోతుంది. ఇంకో మాట అన్నా నేను, అంచేత పుట్టిన ప్రతి వస్తువు ఏదైతే ఉంటుందో అది తర్వాత కొంతకాలానికి కనిపించదు. ఇది లోకంలో జరుగుతున్న వస్తువు. ఎప్పుడు ప్రపంచం ఎప్పుడైతే సృష్టి ఆది భగవంతుడు ఉన్నాడో, మనకి ఎప్పటి నుంచి అయితే ఇందు అనాది అనుకుంటున్నామో అప్పటి నుంచి ఉన్నటువంటి వస్తువు అది. అందుచేత ప్రభవ సంవత్సరం దగ్గర నుంచి మనకి చక్కగా అక్షయనామ సంవత్సరం వరకు ఇది అక్షయం. ఇంకా ఆ చివరకు వచ్చేటువంటిది అక్షయమే, మోక్షమే. ఆ అక్షయం అంటే ఏమిటంటే మోక్షమే మంచిది. అదిగో 60 సంవత్సరములు ఆయు ప్రమాణాన్ని అంగీకరించి మన వాళ్ళు, అంటే పరమాయు ప్రమాణం 120 సంవత్సరాలని శాస్త్రం చెబుతున్నప్పటికీ కూడా 60 సంవత్సరాలు ప్రమాణంగా తీసుకొని, అందుకని 60 సంవత్సరాల దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే షష్ఠి పూర్తి, మరొకటి 60 నిండితే షష్ఠి పూర్తి అంటాం, తర్వాత 70 నిండే ఒకటి 70 సప్తతి పూర్తి అంటాం. లేదు 80 నిండేటప్పటికల్లా సహస్ర చంద్ర దర్శనం 82, 83 సంవత్సరాలకి వాడికి 1000 సహస్ర చంద్ర దర్శనాలు చేశాడంటే 1000 పౌర్ణములు చూశాడు ఆయన అని ఉత్సవాలు చేసుకుంటాం. లేదు తర్వాత శతాబ్ది ఉత్సవాలు చేస్తున్నాం. ఇలా చేసుకుంటున్నాం. కానీ ఏమిటయ్యా అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి ఎప్పటికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే కలగచ్చు అని వాడి ఉద్దేశం. ఈ లోపల కలగకూడదు అని భగవంతుడి యొక్క సంకల్పము, పెద్దల యొక్క సంకల్పం కూడా అదే. అల్పాయుర్దాయుని కాకుండా ఉండాలి, వాడు సుఖంగా ఉండాలి. అంచేత శతమానం భవతి శతాయు పురుష అని ఆశీర్వదించడం ఉద్దేశం అదే. వాడు శతాయుష్మంతుడై ఉండాలి, ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అని. అందుచేత ఈ విధమైనటువంటి దాంట్లో ఏం చేయాలయా? మొట్టమొదటంటే నువ్వు ఈ విధమైన ప్రార్థన చేసుకోవాలయా. అదిగో 60 సంవత్సరాల కాలచక్రంలో సంవత్సరానికి 2 ఋతువులు, 2 అయనాలు. ఏమిటి అయనాలు అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాయణం జరుగుతోంది. అంటే మకర సంక్రమణం ప్రవేశం చేసిన తర్వాత సూర్యుడు 12 రాసులు 12 నెలల్లోనూ 12 రాసుల్లో ప్రవేశిస్తాడు. అందులో జనవరిలో వచ్చేటువంటి ఏ మకర సంక్రాంతి అయితే ఉందో, మకర సంక్రాంతిలో రవి సూర్యుడు మకర సంక్రమణంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం మనకి. ఇది ఉత్తరాయణం. తరువాత జూలై నెలలో మనకి కర్కాటక సంక్రమణం వస్తుంది. కర్కాటకంలోకి రవి ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి దక్షిణాయన కార్యక్రమం ప్రారంభం. అయితే ఉత్తరాయణానికి దక్షిణాయనానికి ఏమిటి అంటే తేడా ఏమీ లేదు. అక్కడ ఇటు మోక్ష మార్గము, ఇంకోటేమో మరో మార్గము, కర్మ మార్గము అని చెప్పబడినటువంటి దానికి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సూర్యుడు ఉత్తరం దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు ప్రయాణం చేసేటువంటి కాలం చాలా మంచిది. కాబట్టి ఈ కాలంలో చేసేటువంటి పనులకి కొన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ కార్యక్రమాలు ఈ ఉత్తరాయణంలోనే చేయాలి అని చెప్పారు. ఆ విధంగా 2 అయనాలు వచ్చాయి. ప్రతి అయనంలోనూ మళ్ళీ 3 ఋతువులు వచ్చాయి. 3 ఋతువులు అంటే అలాగే ప్రతి 3 ఋతువులు మొత్తం 12 మాసాలే. ఇప్పుడు సంవత్సరంలో మనం ఎప్పుడైతే సంవత్సర కాలం చెప్పుకుంటున్నామో 12, ఈ 60 సంవత్సరాల్లోనూ ఒక్కొక్క సంవత్సరానికి మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు 2 అయనాలు చెప్పుకున్నాం, 6 ఋతువులు చెప్పుకున్నాం. తర్వాత 6 2 12 మాసాలు. ప్రతి మాసంలోనూ మళ్ళీ 2 ఏమిటవి పక్షాలు, శుక్లపక్షము కృష్ణపక్షం. అక్కడ కూడా శుక్లపక్షము కృష్ణపక్షమే చెప్పారు. మనకి ఇలా ఉంటే ఉత్తరాది గడితే వాళ్ళకి కృష్ణపక్షంతో ప్రారంభమవుతుంది. ఇది నెల, మనకి శుక్లపక్షంతో ప్రారంభం. ఆ తేడా ఉన్నది. వాళ్ళ వారాహస్పత్యమానం తర్వాత చెప్తాం. అంటే బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి అక్కడ సంవత్సర కాలం నిర్ణయం అవ్వబడుతుంది. మనది చాంద్రమానం. ఇక్కడ చాంద్రమానం అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చేసేటువంటి గణితం ఏదైతే ఉందో దానికి చాంద్రమానము అని పేరు. అలాగే తమిళనాడు ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాళ్ళు సౌరమానం అంటారు దాన్ని. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. సూర్యుడికి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది అంటే అమావాస్య నాడే సూర్యుడి యొక్క గొప్పతనం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి కళలతో నిండి ఉంటాడు సూర్యుడు. అంటే అమావాస్య నాడు వచ్చినటువంటి ఎండ మిగిలినప్పుడు మనకు కనిపించదు. మనకు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ వెన్నెలైతే మనం చూస్తున్నామో అది సూర్యుడి యొక్క మొత్తం కళంతా కూడా, సూర్య కళలన్నీ కూడా ఆ రోజు సంప్రాప్తం అవుతాయి. అందుచేత వాళ్ళు సౌరమానం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు తమిళనాడు ప్రాంతం వాళ్ళు. ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు లోకంలో ఉన్నాయి. ఇంకా ఈ 12 మాసాలు, ఈ 2 ఋతువులు చెప్పుకున్నాం, శుక్లపక్షం కృష్ణపక్షం. మళ్ళీ అందులో ప్రతి పక్షానికి మనకి 15 రోజులు, 2 వారాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 7 వారాలు. ఆది దగ్గర నుంచి ఏ నవగ్రహాలు అయితే అనుకుంటున్నానో నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహములు 7 మాత్రమే. మిగిలినవి 2 ఛాయాగ్రహాలు. ఆ ఛాయాగ్రహాలకు ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు.
కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం లేనివాడు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తాడు. ప్రాతినిధ్యం ఉన్నవాడు వేరు, వాడు ఇల్లు వాడు చూసుకుంటాడు, వాడికి ఓ ఇల్లు అంటూ ఉండదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అంచేత వాడికి ఏదో ఫలానా ఇల్లు ఉందని చూపించారు, కానీ వీడు మనవాడు చెప్పడం ఏం చెప్పినా వాడికి స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కువ. అంచేత వాడు ఎక్కువగా బాధించే లక్షణాలు ఉంటాయి ఎవరికి, ఛాయాగ్రహాలకు కూడా. ఇక ఈ 9 గ్రహాలు, ఈ 7 వారాలు కూడా 7 గ్రహాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ గ్రహాలు, ఈ 9 గ్రహాలు మనకి లోకాన్ని పరిపాలిస్తున్నాయి. భూగోళం అంతా కూడా ఈ భూగోళాన్ని పరిపాలించేటువంటి ఖగోళమే, ఆకాశమే వీటన్నిటినీ పరిపాలిస్తుంది. ఆ పరిపాలించేటువంటి గ్రహాల గురించి చెప్పుకునేటువంటి శాస్త్రానికి ఖగోళ శాస్త్రం అని పేరు. దానికి తెలుగులో మనకి భూగోళం అంటే అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇది సంవత్సరం యొక్క స్వరూపం. మొత్తం మనం సంవత్సరాది ఏ రోజు అవుతుంది అంటే మనం 30 సంవత్సరాల్లోనూ మనకి 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం. ప్రతి 60 సంవత్సరాల కాలాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే 12 సంవత్సరాలుగా విభజించారు. 12 5 60 అంటే 12 5 60లో ప్రతి 60 సంవత్సరాల కాలాన్ని 12 విభాగాలు చేశారు. అందులో ఇద్వత్సరకమైనటువంటి ఒక కాలం ఉన్నది. అది ఏమిటంటే 8వ కాలం, 8వ పేరు దానికి. దాంట్లో ఉన్నటువంటి 39వ సంవత్సరం ఈరోజు మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విశ్వావసనామ సంవత్సరం వచ్చింది. ఈ 39వ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం జరిగిపోయింది. మనకి క్రోధినామ సంవత్సరం. క్రోధము అంటే తెలుస్తూనే ఉన్నది, అది కొంత దాని ప్రభావం కూడా అలాగే కనిపిస్తుంది. ఇక విశ్వావసనామ సంవత్సరం వచ్చేటప్పటికల్లా విశ్వావసుడు అనేటువంటి వాడు ఒక గంధర్వుడు, ఓ ఋషికుమారుడు. ఆ విధంగా చూసినట్లయితే ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కంటే కూడా కొంత ఆనందదాయకంగానే ఉంటుంది అని ఆ సంవత్సరాన్ని బట్టి, పేరుని బట్టి కూడా మనం నిర్ణయం చేసుకుంటాం. మన పేర్లు పెట్టేవి మనకన్నీ ఇప్పుడు ఏవో పేర్లు వస్తున్నాయి, కానీ మన పేర్లు ఏమిటయా అంటే వీటిల్లో ఉండేటువంటి ఔచిత్యవంతమైనటువంటి దాన్నే గ్రహిస్తాం మనం. ఓ రాముడు అంటాం, రాముడు అనగానే మనం ఇంకా ఏం కనిపిస్తున్నాయంటే రాముడు అంటే ఏదో కౌశల్య దశరథానందం రాముడు అక్కర్లేదు, రమయితీతి రామ, రాముడు ఆనందింపజేస్తూ ఉంటాడు. ఆ రాముడిని చూసేటప్పటికల్లా ఆనందం కలుగుతుంది. ఆ కృష్ణుడు చూసాం, కష్టాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమస్తమైనటువంటి కష్టాలని పోగొట్టేటువంటి వాడు కృష్ణుడు. ఆ విధంగా ప్రతి పేరుకి కూడా మనకి ఇప్పుడు 1000 నామాలు ఉన్నాయి. సహస్రనామాలకు మనకు విష్ణువుకి, అప్పుడు అలాగే అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి. ఏ నామం చూసినప్పటికీ ఒక విలక్షణమైనటువంటి చక్కనైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు మనకు ఉన్నాయి. అటువంటి శబ్దాలతోటే మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు అసలు అర్థం తెలియనటువంటి శబ్దాలు చాలా వచ్చేస్తాయి మనకు కూడా. ఏమిటి అంటే అర్థం అంటే అర్థం ఎవరికి తెలియదు. అర్థం లేకపోవడం అర్థం, అది ఛాయాగ్రహం లాగా. అంచేత ఆ విధంగా చేస్తున్నాం. ఇంచేత ఈ 39వ సంవత్సరమైనటువంటి విశ్వావసనామ సంవత్సరం చాలా మంచిదే. అయితే దీనికి కూడా ప్రతి సంవత్సరానికి కూడా ఏ రోజైతే సంవత్సరం ప్రారంభమవుతుందో ఆ రోజు ఎవరు అధిపతిగా ఉంటారో ఆ అధిపతే మహారాజుగా ఉంటాడు. ఆ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే రవి రాజు. ఈ సంవత్సరానికి ఈ విశ్వావసనామ సంవత్సరం ఆదివారం ప్రారంభమైంది కాబట్టి ఈ ఆదివారం వచ్చినటువంటి ఆదివారానికి అధిపతి రవి కాబట్టి ఈ రవి యొక్క రాజుగా ఉంటాడు. తరువాత వాడు మిగిలిన వాడు 8 మంత్రులు ఉంటారు. ఈ విధమైనటువంటి పోర్టుఫోలియోలు 9 మంది ఉంటారు నాయకులు, నవనాయకులు అని పేరు వాళ్ళకి. అంటే నవగ్రహాలు ఏ విధంగా మనం చెప్పుకుంటున్నామో ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ సంవత్సరం అనేటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి 9 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళు కాకుండా 21 మంది మళ్ళీ సబ్ కమిటీ ఉంది. ఇది క్యాబినెట్ మంత్రులు వీళ్ళు 9 అయితే మళ్ళీ అదికి డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు 21 మంది ఉంటారు. వాళ్ళు 21 మంది, ఈ 30 మంది కలిపితే 19 మంది, 30 మంది. 30 మందిలో మనకి ఇంచుమించులో ఈ సంవత్సరానికి వచ్చేటప్పుడు కదా ఎక్కువ మంది పాపులే ఉన్నారు, కొద్దిమంది శుభం ఉంటుంది. కాబట్టి పాపగ్రహ ఆధిక్యం చేత కొద్ది దోషాలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఏతావతు విశ్వావసునామ సంవత్సరం సుఖంగా, కింద క్రోధినామ సంవత్సరం కంటే బాగానే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అయితే ఎందుకు ఈ పని చేయాలి మనం? ఇప్పుడు అసలు దాని గురించి మనం మాట్లాడుకోవడం ఇందాక చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు సంవత్సర ఫలితం చెప్పుకోవడం వల్ల పంచాంగం ఎందుకు చేయాలి? ఇవాళ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? అసలు పంచాంగం అంటే ఏమిటి? ఇది ప్రశ్న మనకి. పంచాంగం అంటే మనకేం తెలియదు, పుస్తకం ఇది పంచాంగం అంటేనా? ఇది కాదు. చాలా పుస్తకాలు ఉన్నాయిగా, మనకి ఒక పుస్తకం తీసుకుని పంచాంగం అనుకోవచ్చుగా. అలా అనుకోకూడదు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములోనే 5 వస్తువులు ఉన్నాయి. తిథి, వారము. తిథి మనకి తెలుస్తూనే ఉంది, ఇవాళ పాఠ్యం అని చెప్పుకుంటున్నాం. వారం తెలుస్తోంది. ఇవాళ నక్షత్రం ఏంటి? చాలామంది చూసే ఉంటారు, ఎవరు చెప్పడం లేదు.
అమ్మా రేవతి నక్షత్రం. అంచేత నక్షత్రాల్లో చివరి నక్షత్రం ఇవాళ ప్రారంభం రేవతి నక్షత్రంతో ప్రారంభం. అంటే తిథివార నక్షత్రములు యోగ కరణములు, యోగములని కొన్ని కరణములని కొన్ని ఉన్నాయి, ప్రతిరోజు వస్తూ ఉంటాయి మనకి పంచాంగాల్లో. మనం ఇక్కడ చెప్పం కానీ ఇదే తమిళనాడు వెళితే వాడు యోగం కరణం అని చెప్పకుండా అసలు సంకల్పం చెప్పడం. తిథివార నక్షత్ర యోగ కరణములు 5 చెబుతారు వాడు. మనం తిథివార నక్షత్రం కూడా చెప్పుకోవడం మన వాళ్ళు తిథివారాలే చెబుతున్నారు అంతే. కానీ అన్నింటినీ స్మరించాలి. ఆ 5ంటికి అయ్యాను పంచాంగం అని పేరు. 5 అవయవములు. ఈ గ్రంథంలో ఈ పంచాంగం అనే దానికి పంచ అంగములు, అంగము అంటే అవయవం అని అర్థం. 5 అవయవములతో ఉంటాయి. ఏమిటంటే తిథి వార నక్షత్ర. వీటి వల్ల వీటి గొప్పతనం ఏమిటి అన్నాడు. ఎందుకు వీడికి వాళ్ళందరూ చెప్పుకోవట్లేదుగా, హాయిగా వాడు ఎవరు సంకల్పం లేదు కదా, ఎందుకు నువ్వు చెప్పడం అంటే తిథి చెప్పుకున్నట్లయితే స్మరించినట్లయితే తిథేస్తే శ్రియమాప్నోతి. తిథి చెప్పుకున్నట్లయితే సంపద వస్తుందయా అని చెప్పి ఆ తిథి స్మరణం చేత తిథిని చెప్పుకోవడం చేత నీకు సంపద వస్తుంది. బాగుంది తిథేస్తే శ్రియమాప్నోతి. మరి వారం ఎందుకు ఇవాళ ఆదివారం సోమవారం ఇలా చెప్పుకుంటున్నాం. ఆదివారం చెబితే భానువారం అని చెబుతారు, సోమవారానికి హిందువారం అని చెబుతున్నాం. అంటే సంస్కృతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటున్నాం. అంటే మన సంకల్పం అంతా కూడా వైదికమైనటువంటి సంకల్పం కాబట్టి సంస్కృతంలోనే వస్తుంది. సంస్కృతంలోనే ఉన్నది వేదం అంతా కూడా. అన్ని భాషల్లో మన అన్ని వేద శాస్త్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఒకానొక కాలంలో మనం అందరం సంస్కృతంలోనే మాట్లాడుకునేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సంస్కృతంలోనే సంకల్పం చెప్పుకోవడం వచ్చింది. తర్వాత దేశ భాషలు వచ్చిన తర్వాత మనం ఆ సంస్కృత భాష తగ్గిపోయింది మనకి. అంచేత ఆ వారాలు చెప్పుకునేటప్పుడు హిందువారం ఉన్నాం, సోమవారం ఉండలేదు. సోముడన్నా చంద్రుడే, ఇంద్రుడన్నా చంద్రుడే, ఆ విధంగా చెప్పుకుంటున్నాం. ఇది తిథి వారం అయింది. వారాది ఆయుష్యవర్ధనం. ఎందుకయ్యా వారం అంటే ఆ వారం చెప్పుకోవడం చేత నీ ఆయుర్దాయం పెరుగుతుందా అని చెప్పారు. అంటే ఈ వారాన్ని చెప్పుకోవడం చేత ఆయుర్దాయం పెరగడం ఏమిటి, ఇంతకంటే పిచ్చామనం ఉంటుందా అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. వారం చెప్పుకోవడం అంటే 7 నగ్రహాలు కూడా 7 వారాలకి ప్రతీకంగా చెప్పుకుంటున్నాం. వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందుకనే ఇవాళ మనకు గ్రహం బాగుండలేదనగానే రేపు మీరు రవికి దానం ఇచ్చుకోండి బియ్యం అంటున్నాడు. అంతేగాని శనివారం ఇవ్వమంటలేదుగా తీసుకెళ్ళి రవికి తీసుకెళ్ళి. అంచేత ఈ గ్రహముల యొక్క ప్రభావం చేత మనకు ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుర్భాగ్యం వస్తుంది. అందుకనే వారాది ఆయుష్యవర్ధనం. ఇంకా 3వది ఉన్నది ఇది వార నక్షత్రము. నక్షత్రం ఎందుకే నమస్కారం. ఇప్పుడు నక్షత్ర స్మరణ ఎందుకు, నక్షత్రం ఎందుకు స్మరిస్తున్నామంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. నెలలో 27 అలా సర్కిల్ తిరుగుతూ ఉంటాయి. 27 తిరుగుతూ ఉంటాయి. 9 వస్తుంది. దాని మళ్ళీ 27 మీద మనకు వచ్చేది 9 వస్తుంది. ఈ 27 నక్షత్రాలు కూడా 12 రాసులకి అనుబంధమై ఉంటాయి. తర్వాత సంగతి అనుకోండి. ఈ నక్షత్రాన్ని కనుక స్మరించినట్టయితే ఏమిటాయంటే పాపం పోతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నువ్వు చేసినటువంటి ఏ దోషమైతే ఉంటుందో అది ఈ నక్షత్ర స్మరణ చేత, నక్షత్రాన్ని స్మరించడం చేత నీకు ఆ పాపం పోతుందయా అని చెప్తాడు. బాగుంది. ఇంకా ఏమిటైనా యోగాలు ఉన్నాయి. బడా బావ బాలవ మొదలైనటువంటి యోగాలు ఉన్నాయా. యోగం వల్ల ఏమిటి అని, యోగాత్ రోగ నివారణం. యోగం కనుక స్మరించినట్లయితే ఏ రోగాలు ఉంటాయో ఆ రోగ విముక్తి కలుగుతుంది, రోగాలు పోతాయి. ఇంకా కరణం తర్వాత కరణం ఉన్నది. ఆ కరణాల వల్ల ఏమొస్తున్నాయంటే కరణాత్ కార్య సమృద్ధి స్యాత్. ఆ కరణ అనేటువంటి శబ్దాన్ని స్మరించినట్లయితే ఇంకో పంచాంగం తీగానే మనకు అందులో వాళ్ళు రాస్తారు. పెద్ద పంచాంగాలు, చిన్న పంచాంగాల్లో ఉండవు, గంటల పంచాంగాలు. కరణము ఇవి రాస్తారు. ఆ కరణం వల్ల ఏమొస్తుందయ్యా అన్నాడు. దాన్ని స్మరించడం వల్ల ఏమిటి, దాన్ని చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే కార్య సమృద్ధి స్యాత్. నువ్వు ఏ పనికి అయితే పెడుతున్నావో ఆ పని చక్కగా జరుగుతుందయ్యా, దాన్ని స్మరించు. అందుచేత పంచాంగ శ్రవణం చెయ్యి. ఈ 5 కనుక నువ్వు అనుకున్నట్లయితే ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు సంపద కావాలి, ప్రతివాడు కోరుకునేది అది. ఆయుష్ కావాలి, అదే కావాలి అందరికీ కావాల్సింది. పాపం పోవాలి, కార్యసమృద్ధి, మనకి పని నెరవేరాలి. ఇంకా ఏం కావాలి? నాకు యోగాత్ రోగ నివారణ, రోగం ఉండకూడదు. ఇవన్నీ ఇంతకంటే కావాల్సినవి ఏమున్నాయి? అంచేత ఈ 5ంటిని నువ్వు కనుక స్మరించినట్లయితే సమస్తమైనటువంటి సుఖంతో నువ్వు ఉంటావా అని చెప్పడం. అందుకోసం పంచాంగ శ్రవణం. ఇంతేనా పంచాంగ శ్రవణం? పంచాంగం అంటే ఇది. శ్రవణం చేస్తే ఏమొస్తుందయ్యా అన్నాడు. శ్రవణం చేస్తే ఏమిటి ప్రయోజనం మాకు అన్నాడు. శ్రీ కళ్యాణ గుణావహము అన్నాడు. సమస్తమైనటువంటి కళ్యాణము అంటేనే శుభం అని అర్థం. సమస్తమైనటువంటి కళ్యాణ గుణములకు ఆకారం అవుతుంది. శ్రీ కళ్యాణ గుణావహం. మనకెప్పుడు మంచి గుణాలే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి గుణాలు వస్తున్నాయంటే ఏంటి? మంచి ఆలోచనలు వస్తాయను. శ్రీ కళ్యాణ గుణ ఆవహం. సమస్తమైనటువంటి కళ్యాణ గుణములు మన ఆవహించుంటాయి. ఇది ఈ పని చేయడం వల్ల, ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల. శ్రీ కళ్యాణ గుణావహం. ఇంకా ఏమొస్తున్నాయి అన్నాడు. రిపుహరం. రిపుహర బయట ఉండేటువంటి శత్రువులు ఉంటారు, అంతఃశత్రువులు ఉంటారు. మనకి
ఈ అంతఃశత్రువులు పోతాయి, బయట ఉండేటువంటి శత్రువులు వాటితో అవే పోతారు. అంచేత విపుహరం. ఇంకా ఏమొస్తున్నాయి అన్నాడు, మనకి చెడ్డకళలు వస్తూ ఉంటాయి, ప్రతి మానవుడికి వచ్చేవి అవే. మనకి మంచి ఎందుకు వస్తాయి? చెడ్డకళ్ళే వస్తాయి. మంచి వస్తే మనం ఎక్కడికి నేను దుస్వప్న దోష అపహం. కేవలం స్వప్నం రావడం వల్ల దోషం కాదు, దుస్వప్నాల వల్ల వచ్చేటువంటి ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలను నాశనం చేస్తుంది ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల. దుస్వప్న దోషాపహం. ఇంకా ఏమిటి అన్నాడు, గంగా స్నాన విశేష పుణ్యఫలదం అన్నాడు. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత ప్రపంచంలో గంగా నది, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని 3 సార్లు అనుకున్నట్లయితే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా వాడు సమస్తమైనటువంటి పాపముల నుంచి విముక్తి పొందుతాడు. ఇంకా ఇంతేనా అన్నాడు, కాదయా విష్ణులోకం సగచ్చతి, వాడు విష్ణులోకాన్ని ఆ వైకుంఠాన్ని పొందుతాడయా అన్నాడు. అందుకనే గంగా గంగాని కొడుకు చచ్చిపోయి అని ఇప్పుడు ఇన్ని కోట్ల మంది వీడి గంగలో స్నానం చేసినందుకు. అంచేత గంగా గొప్పది. ఆ గంగా స్నాన విశేష పుణ్యఫలదం అన్నాడు. గంగా స్నానం చేస్తే ఎటువంటి విశేష పుణ్యఫలదం ఉన్నదో అటువంటి ఫలితం వస్తుందయా అన్నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. ఇంకా ఏమిటయ్యా అన్నాడు, గోదాన తుల్యం నృణం. గోవు ఉన్నది, సమస్త దేవతా స్వరూపమైనటువంటిది గోవు. 33 కోట్ల దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ దేవతలందరూ కూడా గోవులో ఉన్నారయ్యా అని చెప్పారు. గవా మంగేషు తిష్టంది భువనాని చతుర్దశ. ఆ గోవు యొక్క శరీరంలో ఉన్న మొత్తం 14 లోకాలు అందులోనే ఉన్నాయన్న. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. అంచేత ఆ గంగా ఆ గోవుని కనుక దానం చేసినట్లయితే చాలా ఫలితం వస్తుందయా అని చెప్పాడు. ఏమిటి గోవు గొప్పది ఏమిటి అన్నాడు. గోవు గొప్పతనం చెబుతూ స్కాంద పురాణంలో అంటాడు, గోవు చాలా గొప్పదయా అని చెబుతూ గోమయం యమునా సాక్షాత్తు. గోమయం ఉన్నది, ఆవు పేడ ఉన్నదే సాక్షాత్ యమునా నదయ్యా అన్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేసాం, గోమయం అంతా తీసుకెళ్ళి వాటిలో చదువుకుంటూ ఉంటాం. ఎందుకోసం అంటే సమస్తమైనటువంటి ఏ విధమైనటువంటి జీవరాశులు వచ్చి మనల్ని బాధించకుండా ఉంటాయి. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రంతు నర్మదా అన్నాడు. ఆ నర్మదా నది మామూలుది కాదు, మనకి బ్రహ్మాండమైనటువంటి శివలింగాలని పుట్టేటువంటి ప్రదేశం నర్మదా నది. ఈ నర్మదా బాణాలన్నీ అవే, వాటంతా అవే తయారవుతాయి అందులో. ఆ నర్మదా నదిలో ఎవరు తయారు చేసినవి కాదండి. దానిపై గండకీ నదిలోనేమో ఇవన్నీ కూడా సాలగ్రామాలని తయారవుతాయి. ఎవ్వరూ తయారు చేసేవి కాదు అవన్నీ. అవి వాటంతా అవే స్వయం సమృద్ధములైనటువంటి ఆ నదిలో పుడుతూ ఉంటాయి. ఆ నదులకు అందుకునే పేరు గంగా నది. నర్మదా బాణం అంటే గొప్ప పేరు. ఆ నర్మదా బాణానికి కనుక అభిషేకం చేసినట్టయితే చాలా పుణ్యం వస్తుంది, విశేషం అని చెప్పడం. సరే మిగిలిన మనం తెలుసుకుంటాం వేరే అనుకుంటాం. అంచేత గంగా స్నాన విశేష గోదాన తుల్యం రుణం. అంచేత గోమయం యమునా సాక్షాత్ గోమూత్రంతు నర్మదా గంగా క్షీరంతు యాసాంగై. ఇంకా గంగ అంటే అవుపాలేనయ్యా. అవుపాలంటే గంగే. అంచేది ఇంకా అంతకంటే దాని మహత్యం ఏం చెప్పం మేము, గోవు యొక్క మహత్యం ఏం చెప్పండి. అంచేత అటువంటి గోవుని దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో ఈ పంచాంగ శ్రవణం చేస్తే అటువంటి పుణ్యం వస్తుందో అని చెప్పాడు. ఇంతేనా అన్నాడు. అంతా కాదయ్యా, చేయడం చేత ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాం. ఆయుర్వృద్ధ ఉత్తమం, ఆయుర్దాయం పెరుగుతుంది, సంతాన సంపత్ప్రదం, సంతానం కలుగుతుంది. ఎవరికైతే ఏ కోరికలతో ఉంటారో ఆ కోరికలు నెరవేరుతాయి, చక్కని సంపద కలుగుతుందయ్యా. ఇంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే వేదం ఏం చెప్పిందయ్యా అంటే కర్మ చెప్పింది మనకి. ఈ కర్మ చెయ్యి, కర్మ కురు అని చెప్పింది. కర్మ చేయాలి ప్రతివాడు. వేద విహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆహార సంధ్యాముపాసీత అని ప్రతినిత్యము సంధ్యావందనం చేయి. ఎందుకు చేయాలంటే ఎందుకు చేయి, దానికి ఏం కారణాలు లేవు. ఏమొస్తుందంటే ఏమీ రాదు, చేయడం నీ పని అది. భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే తినకపోతే చచ్చిపోతావు, ఎన్నాళ్ళు ఉంటావు అని చేస్తున్నావు లేదా ఎవరికి చెప్పక్కర్లా మనకి దీనికి. కానీ అది కూడా శాస్త్రం అది చెప్పింది. కానీ నిత్యం కర్మ చేయాలి. కర్మ చేయాలంటే ఏం కావాలి మనకి? పంచాంగం ఉండాలి. ఎందుకయ్యా ఇదంటే నానా కర్మ సుసాధనం. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఫలానప్పుడు ఫలానా నక్షత్రం ఉన్నప్పుడు ఫలానా రోజున ఈ పని చేయాలి అని చెప్పింది శాస్త్రం. దాని ప్రకారం కర్మ చేసుకుంటూ ఉండాలి. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. కాబట్టి పంచాంగ శ్రవణం చేయవయ్యాను. ఇది మనం ఈరోజు చేయవలసినటువంటి పనికి మూలభూతమైనటువంటి అంశం. ఇంకా ఏమిటి ఇందులో ఏమున్నాయి ఈ సంవత్సరం అంటే
ఇందాకే అనుకున్నాం, ఈ సంవత్సరం పేరే విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా భారతదేశంలో విశ్వావసునామ సంవత్సరం, అదే కాశీ ప్రాంతంలో అయినట్టయితే దీనికి పింగళనామ సంవత్సరం అని పేరు. బారహస్పత్యమానం అక్కడ. బృహస్పతి అంటే గురుడు యొక్క కాలగమనాన్ని అనుసరించి వాళ్ళు దానికి కాశీ ప్రాంతంలో వాళ్ళు పింగళనామ సంవత్సరం చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసుకి ఈ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే రాహు అధిపతి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ఛాయాగ్రహాల్లో ఆ రాహు అధిపతి. కాబట్టి ఈ రాహు అధిపతిగా ఉంటాడు. ఈ సంవత్సరం ఎక్కువగా ధాన్యం కనుక దానం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ధాన్యం దానం చేయాలి. రాహు ప్రీతిపరమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ ధాన్యాన్ని దానం చేసి ధాన్యదానం చేసినట్లయితే చాలా మంచిదయ్యా అని చెప్పారు. అంతేకాకుండా రాహువు సుబ్రహ్మణ్య స్వరూపం, దేవతా స్వరూపం, అంటే దుర్గామాత స్వరూపంగాను ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వరూపంగాను భావిస్తారు. కాబట్టి అటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఇటు దుర్గామాత యొక్క ఆరాధన చేసినట్లయితే ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది. అంచేత ఈ సంవత్సరం మొత్తం కూడా సంవత్సరానికి చేయవలసిన పని ఏమిటంటే ఎక్కువగా ధాన్యదానం చేసుకోమన్నారు. ఇక ఈ సంవత్సరానికి అధిపతి ఇతనని చెప్పినట్టయితే దానికి ఒక మాట చెప్పాడు, శశ్వత్ విశ్వావసాభ్యేతు మధ్యే సస్యార్థ వృష్టయ. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏమొస్తాయంటే మధ్యమ వృష్టి కలుగుతుంది. అంటే మధ్యమ వృష్టి కలుగుతుంది అంటే సంవత్సరం అంతా కూడా ఎంతో కొంత వర్షం పడుతూనే ఉంటుంది, ఇబ్బంది కలగదు, బాగానే ఉంటుంది. మధ్యమ వృష్టి అని పేరు బాగుంటుంది. ఇంకా ఏమిటయ్యా అంటే ప్రజానాం శోకరోగాశ్చ, ప్రజలందరూ కూడా దుఃఖంతో రోగాలతో కొంచెం బాధపడేటువంటి లక్షణాలు ఉంటాయా. నృపాహ లోభ సమన్విత, రాజులు ఎవరైతే ఉంటారో రాజు అలా దానం చేసేటువంటి లక్షణం ఉండదు, ఖర్చు పెడదాం ఉండదు. వాడు లౌభ్యంతో ఉంటాడు, డబ్బులు ఉంటాయి కదా ఖర్చు పెట్టడానికి. అంచేత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా లౌభ్యం ఉంటుంది. లౌభ్యం అంటే లోభం అని అర్థం. మన దగ్గర పావలా ఉన్నా పావలా ఖర్చు పెడతాం, 50 ఖర్చు పెడతాం కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకటి పావలా ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడతాడు. ఈ లక్షణం కలిగిన వాడు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాజులు ఎలా ఉంటారయ్యా అంటే ఈ విశ్వావసనామ సంవత్సర ఫలితం ప్రకారం వాడు డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటాడయ్యా అని అర్థం. లోపం ఉంటే వెనకాడడం అని అంతకంటే. ఇంకా ఈ విశ్వావసు సంవత్సరం ముఖ్యంగా ఏమిటయ్యా అంటే శశ్వత్ ఘోర రోగ కులాధారా అన్నాడు. రోగాలు చాలా ప్రబలుతూ ఉంటాయి, ఎక్కువగా వస్తూ ఉంటాయ్యా. ఆహార ధాన్యాలకు కూడా ఎక్కువగా ధరలు పెరుగుతూ ఉంటాయి. అంచేత ఈ వర్షం యొక్క లక్షణం ఇది అని చెప్పాడు. ఇంకా ఈ సంవత్సరం మనకి గురుదయవశాచేతను అంటే గురుడు ఉదయించేటువంటి కాలానికి ఉన్నటువంటి కాలం పేరుతో మనకి మార్గశీర్ష మాసం అని పేరు. దాని ప్రకారం చూసినప్పటికీ కూడా అల్పవృష్టి, కొద్ది వ్యాధులతోటి జనం పీడిపడుతూ ఉంటారయ్యా. సస్యాలకు హాని కలుగుతూ ఉంటుంది, పంటలకు హాని కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ధనధాన్యాలు ఉన్నప్పటికీ కూడా ధాన్యం ఎంత కాదనుకున్నా వచ్చేటువంటి ధాన్యం తక్కువగానే వస్తుంది. ఇది ఈ సంవత్సరం యొక్క ఫలితం. ఇది కాశీ ప్రాంతంలో ఉండేటువంటి బారహస్పత్యమానం పింగళనామ సంవత్సరానికి అయినట్టయితే అది ఎక్కువగా భీతి కలగజేస్తుందయ్యా. ఆ పింగళ అనేటువంటి పేరు కలిగినటువంటి నక్షత్రం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అక్కడ ధరలన్నీ కూడా మధ్యమంగా ఉంటాయి. అంటే కొంత పెరుగుతూ ఉంటాయి, కొంత తగ్గుతూ ఉంటాయ్యా. పాలకులకు సామాన్య స్థితి ఉంటుంది, వాళ్ళు పెద్ద ఏమీ గొప్పగా ఉండదు. పాలకులు సామాన్య స్థితితో జీవనం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా పాలకులకి ఇబ్బంది కలిగితే కూడా కలగచ్చు అని చెప్తారు. పాలకులు అంటే ప్రభువులు అని అర్థం, పరిపాలించేవాడు అర్థం. ఇక మనకి ఈ సంవత్సరం 13/4/2025 సంక్రమణ ప్రవేశం. ఆ సంక్రమణ ప్రవేశం కూడా చైత్ర బహుళ పాడ్యమి ఆదివారం మేష సంక్రమణం జరుగుతుంది. అంటే మేష సంక్రమణం జరిగేది. మేష సంక్రమణం ఎప్పుడైనా అంటే రేపు ఏప్రిల్ 13వ తారీఖు. 13/4/25 అయిపోయింది బహుళ పాడ్యమి ఆదివారం నాడు రాత్రి. 13/4 రేపు వస్తుంది. అవాళ మేష సంక్రమణం జరుగుతుంది. ఆ మేష సంక్రమణ రవి మేష సంక్రమణంలోకి ప్రవేశించినప్పుడు తెల్లవారుజామున కాబట్టి సుభిక్షంగానే ఉంటుంది, దేశం బాగానే ఉంటుంది. అంచేత అవాళ స్వాతి నక్షత్రం కాబట్టి కొద్దిగా సస్యాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అంటే పురుగులు లాంటివి కలుగుతాయి, కానీ మిగిలినవందరూ కూడా సుఖంగానే ఉంటారు. అంటే మేషరాశి ప్రవేశం దగ్గర నుంచి ప్రారంభం మనకి. అక్కడి నుంచి ఏప్రిల్ దగ్గర నుంచి మళ్ళీ మనకి మార్చి వచ్చేప్పటికి మీనరాశిలోకి వస్తాడు. ఎవరు? రవి. చక్రం అలా తిరుగుతూ ఉంటుంది 12 మాసాలు. అంచేత ఈ 12 మాసాలకి మొట్టమొదట మేష సంక్రమణంలో ప్రవేశించినప్పుడు రవి యొక్క ప్రభావం, స్వాతి నక్షత్రం యొక్క ప్రభావం చేత మనకు బాగానే ఉంటుందయా అని చెప్పాడు. ఇక మనకి జూన్ నెలలో జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకి ఆర్ద్రా నక్షత్రం వస్తుంది. మృగశిర ఆరుద్ర అని. ఆర్ద్ర మృగశిర కార్తిలోనే పంటలు
చేస్తారు. ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు ఆర్ద్రాకార్తి, దానికి భద్రతిథి అని పేరు. అది భరణీ నక్షత్రంలో వస్తుంది. ఏమైనా అంత సౌఖ్యం కాదయ్యా. సుకర్మ సువృష్టి యోగాలు ఉన్నాయి కానీ తులాలగ్నం మంచి సువృష్టి ఇస్తుంది, మంచి వర్షాన్ని ఇస్తుంది. కానీ భరణీ నక్షత్రంలో ఉండడం చేత చంద్రుడి ఉండడం వల్ల సత్యానుకూలమైనటువంటి వర్షాలు పెద్దగా జరగవు. కురుస్తాయి కానీ పంటలకు అనుకూలమైనటువంటి రోజుల్లో కురవు. ఎప్పుడు అక్కర్లేదో అప్పుడు పడుతూ ఉంటుంది. మనకి పంట బాగా వచ్చే సమయంలో వర్షం పడుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుందా అని చెప్పాడు. అది మనకి ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం వల్ల జరిగేటువంటి లక్షణం. ఇవి అంటే నేను పురిక పీఠిక మీద చెబుతున్నాను, తర్వాత పెడదాం మనం. ఇక సంవత్సరం ఏమిటాయంటే ఈ సంవత్సరంలో మనకి 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. భాద్రపద మాసంలో భాద్రపద పూర్ణిమ నాడు మనకి ఆదివారం నాడు వస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ చంద్రగ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో పడుతుంది. కుంభరాశి వాడు చూడకుండా ఉండడం మంచిది. మిగిలినవో చెబుతారు వాడు. అది సంపూర్ణ చంద్రగ్రహణం. 2వ చంద్రగ్రహణం మళ్ళీ మనకి పాల్గొన పూర్ణిమకు వస్తుంది. అది పాక్షికమైనటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణాల వల్ల కూడా ఏమిటంటే పెద్ద దోషం ఏం లేదయా, మంచిది అని చెప్పాడు. ఇది ఈ సంవత్సరానికి ఉండేటువంటి పీఠిక మీద ఉండేటువంటి లక్షణం. ఇక నవనాయకుల్లో రాజాది నవనాయకులు ఉన్నారు. రాజు రవి కాబట్టి రవి ఎప్పుడైతే మనకి రాజు అయ్యాడో పరస్పరం రాజులందరూ కూడా పరస్పరం శత్రుత్వం ఉంటుంది. రాజులకి పరస్పరం శత్రుత్వం ఉంటే కేంద్రాలు రాష్ట్రాలు కొట్టుకుంటూ ఉంటారు. నాట్యంబు ముంచంతి వలాహకాష్ట. మేఘాలు ఉన్నాయే, మేఘం ఎక్కువగా వర్షాన్ని ఇవ్వరు, కొద్దిగా ఇస్తూ ఉంటుంది. అంచేత భూపాద్భయం శస్త్రభయం, రాజు వల్ల కూడా భయం ఉంటుంది, శస్త్రాస్త్రాల వల్ల అంటే యుద్ధాల వల్ల కూడా భయం కలుగుతుంది. ప్రజానాం లోకేగ్ని బాధాబ్ధపతే సంగం. అంటే ఇది మానవులందరూ లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంత కాదనుకున్నా కొన్ని ఇబ్బందులు అనుభవిస్తారు. ఎవరి వల్ల అంటే సూర్యుడు రాజుగా ఉండడం చేత. సూర్యుడు కూడా పాపగ్రహం. అంటే పాపగ్రహం ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చిందో ఆ రాజ్యం చేస్తూ ఉంటాడో వాడికి వచ్చేటువంటి ఇబ్బందులు ఆ విధంగా వస్తాయా. రాజకీయ కల్లోలా జరుగుతూ ఉంటాయి. ఈ గోధుమలు ధాన్యము మొదలైనటువంటి ఇవన్నీ కూడా చాలా కాస్త వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. చాలా వస్తువులు ధరలు పెరుగుతాయి. ఇంచేత సూర్యుడు రాజుగా ఉండడం చేత. ఇక చంద్రుడు రెండవ వాడు ఎవరయ్యా అంటే మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు మంత్రి. చంద్రుడు మంత్రి ఉండడం చేత మనకి అవడం చేత ప్రజాభ్యుదమైనటువంటి రాజకీయాభ్యుదయం జరుగుతుంది. అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంటుంది. సౌమే ప్రధానే అభ్యుదయం వ్రజంతి, అభ్యుదయాన్ని పొందుతారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రజీ మహిషా బహుదాచ వృష్టి, ప్రజలు రాజు కూడా ఇద్దరు సుఖంగానే ఉంటారయ్యా. చక్కగా వృష్టికి వర్షం కూడా బాగానే పడుతుంది చంద్రుడి దయ వల్ల. అంటే కొంతమంది వల్ల జరుగుతూ ఉంటుంది, కొంతమంది వల్ల జరగదు. కామాపడి అందరికీ సుఖంగానే ఉంటుందని చెప్పడం. శాలీషు గోధుమ గవాంని వృద్ధి, పంటల్లో ఏం పడుతాయంటే గోధుమ పంట బాగా పండుతున్నాయా. అలాగే గవాం వివృద్ధి, గోవులు కూడా అభివృద్ధి చెందుతాయి. యజ్ఞక్రియ నిరతాద్విజా శూరు, బ్రాహ్మణులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువుల యందు ఆసక్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఇది చంద్రుడు మంత్రిగా ఉండడం చేత. అంచేత ఆ విధమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు మళ్ళీ రవి, పాపగ్రహం, సేనాధిపతి. ఈ సేనాధిపతి వల్ల మనకి జరిగేటువంటి ప్రభావం ఏంటంటే అన్యోన్య యుద్ధము అన్నది. పరస్పరం ఎవరో ఒకళ్ళతోటి యుద్ధం జరుగుతున్నట్లో యుద్ధం జరిగేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అంచేత మనం అనుకుంటాం కానీ ఇప్పుడు యుద్ధం జరగట్లేదు, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనకు తెలియకుండానే కాలుస్తూ ఉంటారు, తప్పు చచ్చిపోతూ ఉంటారు. అవి రోజు మనకు వచ్చేటువంటివి ఏం కాదు. ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడు మనం మీరు ఏదో అనుకుంటారు మేము బోర్డర్లో ఉన్నామని, బోర్డర్లో ఎప్పుడు ఎవడు కాలుస్తాడో ఎవడు తప్పేస్తాడో మాకు తెలియదు. మీకేం తెలియదు, ఎవరికి వార్త రానివ్వరు. ఫలానా వాళ్ళు మనకి చంపేశారని కానీ మనం ఫలానా వాళ్ళు చంపామని కానీ వచ్చేది ఉండదు. ఇప్పుడు మనం చంపిన వాళ్ళు ఉంటే ఏమన్నా ఒకటో రెండు చెబుతారు, ఎదుటివాడు చంపితే మనకేమీ చెప్పరు. అంచేత అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం, రాజులకు పరస్పరము యుద్ధం జరుగుతూ ఉంటుందయ్యా. అంచేత అల్పాంబుద బారిద, కొద్దిగా వర్షం పడుతుంది, ఎక్కువ పడదు. అల్పాంబుదం అంటే తక్కువ, అంబుదం అంటే మేఘం. మేఘం ఏం చేస్తుంటే కొద్దిగా వర్షిస్తుందయ్యా అని చెప్పారు. రక్తాని సస్యాని ఫలంతి, రక్తవర్ణము కలిగినటువంటి ఏ ధాన్యములు అయితే ఉంటాయో, ఎర్రధాన్యాలు ఉంటాయో ఆ ధాన్యాలు బాగా పండుతాయ్యా. అంచేత అందరికీ బాగానే ఉంటుంది, పర్వాలేదు అంటారు అంతవరకు. ఇక తర్వాత ధరవరల్ని చెప్పేటువంటి వాడు కూడా దానికి అధిపతి రవి, అంటే ఆ మినిస్టర్. అయితే ఆయన ఏం చేస్తాడు, ఆయన అల్పవృష్టికి మళ్ళీ ఈయన వల్ల వచ్చేటువంటి అంటే వర్షం తక్కువగానే ఉంటుంది. క్షుద్భయం, అందరూ ఆకలితో బాధపడుతూ ఉంటారయా. ఇంకా ఏమిటంటే రక్తధాన్య వివృద్ధి, ఇప్పుడు కూడా ఎర్రధాన్యాలే పడుతాయి దీని ప్రభావం చేత కూడా. అర్ఘాధిపతి యొక్క అది అర్ఘాధిపతి అంటే ధరవరం నిర్ణయించేటువంటి వాడు ఆయన. ఈ ధరలు పెరిగినా తగ్గినా ఎవరి అధీనంలో ఉంటున్నాయంటే వాడి అధీనంలోనే ఉంటుంది.
అంచేత అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అర్ఘాధిపతి వీడు సూర్యుడు అధిపతి ఉండడం చేతనం రక్తధాన్యాలు ఇవి బాగా పండుతాయి, బాగుంటుంది. అంటే ధాన్య పంట బాగుంటుంది. అంటే రక్తధాన్యాలు అనగానే మనకి ఎర్రధాన్యాలు ఇవే కాకుండా మిర్చి మొదలైనటువంటి ధరలు ఎర్ర రంగు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో పంటలు అవన్నీ బాగా పండుతాయి అని చెప్పాడు. ఆ పంట అనేదానికి మనం ఒక ధాన్యాలే కాదు, పుష్పాదులు మరోటి అన్నీ ఉంటాయి మనకి పంట అనేటువంటి అన్ని రకాలైనటువంటి వాటికి సమృద్ధిగా ఉంటాయి అని చెప్పాడు. ఇక మేఘాధిపతి ఉన్నాడు. మేఘాలకు అధిపతి ఎవడయ్యా అంటే మళ్ళీ ఆయన రవి. మూడు అధిపత్యాలు, 3 మంత్రులు ఆయన. రవి గారు దేనికయ్యా అంటే 3 పోర్ట్ఫోలియోలకి హెడ్ ఆయన. ఇక మేఘాధిపతి కూడా రవి అవడం చేత మహద్భయం, చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అన్న గొప్పదైన భయం ఉంటుంది. ఫలం స్వల్పం, చాలా ఫలితం స్వల్పంగా ఉంటుంది. వర్షం స్వాత్ ఖండశ, వర్షం చాలా ముక్కలుగా పడుతుంది, చాలా తక్కువ పడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వర్షమేమీ పడిపోదయ్యా అన్నది. రక్త సస్యం సుఫలితం. ఇక్కడ కూడా మళ్ళీ దీనివల్ల ప్రభావం ఏమిటాయంటే ఈ రవి వల్ల మళ్ళీ రవే కాబట్టి ఎర్రనైనటువంటి ధాన్యాలే పండుతాయ్యా. సూర్యే మేఘాధిపతి సతి, సూర్యుడు మేఘాధిపతిగా కనుక ఉన్నట్లయితే ఇంకో ఇటువంటి పనే జరుగుతూ ఉంటుంది. ఖండవృష్టి జరుగుతూ ఉంటుంది, రక్త ధాన్యాలు పరుగుతూ ఉంటాయి, ఎక్కువగా భయం కలుగుతూ ఉంటుంది, మానవులు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పారు. ఇక పూర్వసస్యాలని మనకి గోధుమలు శనగలు మొదలైన అపరాలు పండుతాయి. ఈ పూర్వసస్యాలకు అధిపతి గురుడు శుభగ్రహం. ఈ పూర్వసస్యాలకు అధిపతి ఆయన కాబట్టి యవ గోధుమ చనకా ఫలితాసు. ఈ సంవత్సరం యవలు అంటే యవధాన్యాలను ఉన్నాయి మనకి. యవలంటే ధాన్యం కాదు, యవధాన్యాలు వేరే ఉన్నాయి మనకి. ధాన్యం యవలంటాము, అది యవ గోధుమ పచతి అంటారు. అలాగే యవధాన్యమే మనం ఇప్పుడు నేను చెప్పకూడదు చెబుతాను కానీ ఎక్కువగా యవధాన్యాలే వాడాలి మనం దేనికైనా వాడేయడం. ఇది కార్యక్రమాలు ధాన్యం అంటే అది కొట్టుకొచ్చి వాడకూడదు. యవాన్ని క్షిప్య అంటాడు. ఎవరంటే మనం అక్షంతలు వేస్తాం, ఎవరు కాదు, మనం అక్షంతలు వేస్తాం ఎవరన్నాం. యవధాన్యాలు మన ధాన్యాలాగానే ఉంటాయి, అవి కూడా తెల్లగా. ఎంచేత యవ గోధుమ చనక, గోధుమలు యవధాన్యము, చనకలంటే శనగలు ఇవి బాగా పండుతాయా అన్నాడు. శతధాత్రి సుఫలిత గురవు అన్నాడు. ఏదైతే పీతమైనటువంటి వర్ణం, గురుడు పీతవర్ణం కలిగినటువంటి, పీతాంబరధరుడు ఎవరయ్యా అంటే గురుడు. అంటే పీతవర్ణం పచ్చనైనటువంటి వస్తువుల యందు ప్రీతి కలిగినటువంటి వాడు. అటువంటి ధాన్యాలు పండుతూ ఉంటాయా అవన్నీ ఎవరయ్యా అంటే గురుడు సస్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి. ఇక అపర సస్యాలు ఉన్నాయి, ధాన్యం మొదలైనటువంటి. ఈ ధాన్యానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు కాబట్టి సమస్తమైనటువంటి సుఖధాన్యాలు అంటే కందులు బొబ్బర్లు మొదలైనటువంటి ధాన్యాలన్నిటికీ కూడా అధిపతి కుజుడు కాబట్టి చక్కనైనటువంటి ధాన్యం పండుతుందయా. మిర్చి కానీ వేరుశనగ కానీ ఎర్రధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి. భూమి చాలా చక్కగా పరిస్థితి ఉంటుంది. ఇక లోకంలో ఉండేటువంటి ఈ ధాన్యాధిపతి కుజుడు అవ్వడం చేత ఎర్రభూమి, ఎర్ర నేలలు ఏవైతే ఉంటాయో బాగా ఫలితాన్ని ఇస్తాయా, బాగా పంటలు పండుతాయా అన్నది. ఇంకా మంగళవారం ఏదైతే ఉంటుందో ఆ మంగళవారం నాడు ధాన్యాధిపతి అయినటువంటి కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి ఆ రోజు చాలా మంచిదైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక మనకి నూనె గింజలు మొదలైనటువంటి అపరధాన్యాలన్నీ కూడా బాగా ధరలు కూడా పెరుగుతాయి, నూనె ధాన్యాలు అని చెప్పాడు. ఇది రసాధిపతి వల్ల జరిగే. తర్వాత ఇది రసాధిపతి, రసవర్గాలు ఉన్నాయి మనకి. రసవర్గాలు అంటే ఈ నువ్వులు మినుములు మొదలైనటువంటి రసవర్గాలు. అంటే దాని నుంచి మనకు నూనె వస్తుంది. ఆ వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ నల్లధాన్యాలు అంటారు వాటిని. వాటికి అధిపతి ఎవరయ్యా అంటే శని అధిపతి కాబట్టి తెలమాష కుళుత్తాది కృష్ణధాన్యాన్ని అని. నల్లధాన్యాలు ఏవైతే ఉన్నాయో తెలలు, మినువులు ఈ మొదలైనటువంటి ధాన్యాలు ఏవైతే కుళుత్తులు అంటే ఉలవలు, కుళుత్తాలంటే ఉలవలు, ఈ మొదలైనటువంటి ధాన్యాలు బాగా పండుతాయా. నల్లభూమి బాగా పండుతుంది, నల్లభూమి చాలా చక్కగా పండుతుంది ఈ శని అధిపతిగా ఉండడం చేత. ఇక నీరసాధిపతి బుధుడు. నీరస వస్త్రాలు అంటే ఏమిటంటే వస్త్రాలు మొదలైనటువంటి బట్టలు మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా నీరసాధిపతి. నీరసాధిపతి ఎవరంటే బుధుడు నీరసాధిపతి కాబట్టి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలు కలిగిన వాడు బుధుడు. రంగురంగు వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలన్నీ కూడా బాగా ఉంటాయి. శంఖములు, ఈ చందనము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ధర తగ్గి కాస్త నిలబడి ఉంటాయా. అంచేత ఏతావాత మొత్తం మీద ఈ సంవత్సర ఫలితం ఎలాగయ్యా అంటే సస్యానుకూలమైన వర్షం పడుతుంది, ప్రజలు బాగానే సుఖంగానే ఉంటారు. కానీ రాజులకు పరస్పరము శత్రుత్వం ఉంటుంది. ఎంతో కొంత రాజ్యంలో ఎక్కడైనా మనకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, యుద్ధ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. యుద్ధం జరిగినా జరగకపోయినా మొత్తం మీద ప్రజలు సస్యానుకూలమైనటువంటి వర్షం పడి అనుకూలమైన మధ్యమ సస్యం వచ్చి చాలా సుఖంగానే ఉంటారు. అంటే మానవులందరూ కూడా లోభవర్జితులై ఉండరు, లోభంతో ఉంటారు అని చెప్పాడు. ఇది సంవత్సరం మొత్తం మీద వచ్చినటువంటి మనకి ఫలితం, ఈ నవగ్రహాల వల్ల వచ్చినటువంటి ఫలితం. ఇది ఈ యొక్క
సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఇక వర్షాలు అవి కూడా చూసినట్టయితే ఇందాకే చెప్పుకున్నాం వర్షాల గురించి. ఈ వర్షాలకు మామూలుగా మీరు చదువుకోవడం ఏ నెలలో అనాలో వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడు వర్షం పడదు మనకి. అంచేత మేఘుడు మేఘించినప్పుడు బాగా మేఘం పట్టినప్పుడు వర్షం పడదు మనకి. చూడండి మీరు చాలా కాలం అయింది అలా మేఘం పట్టేసినప్పుడు వర్షం పడడం ఉండదు. అది తర్వాత గాలి వస్తుంది, మేఘం కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది. దాన్నే మేఘాడంబరము అంటాం. మేఘం ఆడంబరంగా ఉంటుంది, బ్రహ్మాండంగా కనిపిస్తుంది, అత్యద్భుతంగా ఉంటుంది, ఇంట్లో చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది, కానీ చుక్క తీరుపడదు. అంచేత ఆ సస్యాధిపతి ఆ మేఘాడంబరం ఉన్నట్టయితే మంచిది కాదు. ఈ విధమైనటువంటి సంవత్సర ఫలితం ఈ విధంగా ఉన్నది. ఇంకా ఎవరికి వాళ్ళకి ఒక్కసారి అందరూ ఏం చూస్తారంటే పంచాంగ శ్రవణం నాకెలా ఉంటుందో అనేటువంటి తాత్ర ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి కూడా. ప్రతి వాళ్ళకి అది కూడా ఒకసారి అనుకుందాం. ఈ సంవత్సరం మనకి అందరూ కూడా ఇప్పుడు మీకు యూట్యూబ్లో కానీ వీటిలోనే చూస్తే ఇప్పుడు టీవీలో నిన్న అందరూ గోల ఏమిటాయంటే గ్రహణం అని వాడు ఎవడో పెడతాడు ఏదో ఒకటి. లేరిపోయి కర్మ కాలిపోయి మనందరికీ గ్రహణం అని కొట్టుకుంటాడు. ఇక ఎవడు చూసినా గ్రహణం ఉంది అంటాడు. గ్రహణం ఉంది ఉంటో లేదు చూస్తుంది, కనిపిస్తే తెలుస్తుంది కదా నీకు. పంచాంగాల్లో ఎక్కడ గ్రహణం రాయలేదు కదా, ఎవడు ఎందుకు గ్రహణం గురించి సమస్య ఏంది? నువ్వు కింద సంవత్సరం అసలు గ్రహణం ఏం లేదు మనకి. ఇది జరిగిపోయిన సంవత్సరంలో గ్రహణాలు లేవు మనకి. అంచేత ఇది లేనిపోయినటువంటివి ఏవో చూడడం, ఏదో ఆలోచన రావడం. అంచేత మనకేమి ఇప్పుడు గ్రహణాలు అనుకున్నాం మనం. చెప్పానుగా భాద్రపద మాసం పౌర్ణానికి మళ్ళీ పాల్గొన మాస పౌర్ణానికే మనకు గ్రహణాలు ఉన్నాయి. 2 గ్రహణాలు ఉన్నాయి. 2 గ్రహణాలు మంచిది. ఒకటి పూర్తి చంద్రగ్రహణం, ఇది భాద్రపద మాసంలో పట్టేది, సంపూర్ణంగా పడుతుంది. ఇవి ఇలా చెప్పుకుంటూ పెడితే పర్వాలేదు. ఇలా గ్రహణం అంటే గ్రహణం అక్కడ నుంచి చూస్తుంది వేరుగా వాళ్ళన్నీ చెప్పినవి కాకుండా ఇలా మనం అందరం చూసేప్పటికల్లా ప్రతివాడు ఈ నక్షత్రంలో పుట్టినవాడు వెంటనే ఇలా తెల్లారేపటికి పోతాడన్నట్టుగా ఉడతాడు. వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే అంత భయంకరంగా కోటీశ్వరుడు అయిపోతాడు, లేదా పోటుకు పోతాడు, ఏదో దొరుకుతుంది. ఇంక పనికిరాని మాటలన్నీ మాట్లాడడం అలవాటు అయిపోయింది మనకి. కానీ ఏంటంటే ప్రతి మానవుడు సుఖంగానే ఉంటాడు. కానీ ఎప్పుడూ మనిషికి అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం అన్నాడు. ఎవరు మన గురించి చెబుతూ కాదు, రాముల వారిని గురించి చెబుతూ ఉత్తరరామచరిత్రలో భవభూతి అంటాడు, అద్వైతం సుఖ దుఃఖయో అనుగతం. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతం లేదు మనకు, అద్వైతమే. పరమాత్మ మనం ఒకటే అనేటువంటి భావం మనకి. అలాగే ఈ అద్వైతం ఎటువంటిది అంటే సుఖ దుఃఖయోర్ అనుగతం. సుఖం ఉంటుంది, ఆయనకే ఉంది సుఖము దుఃఖమును. ఎవరికి? రాముడు ఎంత చక్కగా పెరిగాడు, ఎంత ఆనందంగా ఇంట్లో ఉన్నాడు. 3 తల్లులు పెంచారు, మామూలుగా పెరగలేదు ఆయన. చక్కనైనటువంటి మహారాజు కుమార్తె నుంచి వివాహం చేశాడు, గురువు తీసుకెళ్ళాడు, బోళ మంత్రాలు చెప్పాడు, ఆయనకి అన్నీ చెప్పాడు, సుఖంగా వచ్చాడు, రాజ్యం ఇస్తానన్నాడు. సాయంత్రం బయలుదేరి మొన్నటి పొద్దునే అరణ్యానికి వెళ్ళమన్నాడు. 12 సంవత్సరాలు అరణ్యాసం. ఇంతకంటే దుఃఖం ఏమిటి? కొన్ని దుఃఖం అన్నట్టుగా ఆయన ఎక్కడా మనకు గ్రహించాడా? రాముడు ఎక్కడా దుఃఖం అనుభవించాడా? ఎక్కడా దుఃఖం చెప్పించా మాట్లాడు. పోనీ ఇంత బాగుందయ్యా, 12 ఏళ్ళు వాళ్ళ ఆవిడతో కలిసి వాడు సుఖంగా ఉన్నాడు అంటే అది లేదు. మధ్యలోనే వాడు వచ్చాడు, తీసుకుపోయాడు. అంచేది ఏమనుభవించాడు? అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం. ఇదంతా సుఖ దుఃఖాలతోటే ఉంటుంది. సుఖ దుఃఖాలు లేకుండా ఏముండదు. కేవలం సుఖంతో ఉన్నవాడే ఉంటున్నాడు. రోజు తీపి తింటావా నువ్వు? 24 గంటలు తినలేం కదా. అంచేత ఇప్పుడు ఇవాళ మన షడ్రుచుభేదమైనటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి ఇవాళ నింబకుసుమ భక్షణం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ విధమైనటువంటి సుఖదుఖాత్మకమైనటువంటి జీవితం ఇది అని చెప్పడం ఉద్దేశంతో. అందుచేత ప్రతి జీవికి ఉంటుంది. ఈ సంవత్సరం మన పైగా దీంట్లో పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ఎప్పుడూ ఉన్నాయి. అష్టగ్రహ కూటాలు జరుగుతూ ఉంటాయి. ఓ క్షణం కలిసి ఉంటాయి ఆ గ్రహాలు. మళ్ళీ కొన్ని భౌగోళికమైనటువంటి ఇబ్బందులు కలగచ్చు. మానవుడికి కలిగే ఇబ్బందులు చాలా స్వల్పంగానే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఉంటాయి, ఏమీ లేకపోయినప్పటికీ ఉంటున్నాయి. ఆ గ్రహస్థితిని బట్టి వాళ్ళ యొక్క మనం అందరికీ ఒకే బస్సులోకి ఎక్కిన తర్వాత 47 మంది బస్సు ఎక్కారు. 47 మంది గోతులో పడ్డారు, ఎవరు బతకలేదు అందులో. ఏమండి, అదే 47 మంది గోతులో పడిపోయింది బస్సు, ఒక్కడు చావలేదు. అదే గొయ్యి. అంచేత ఇది వాళ్ళ యొక్క ప్రారంభ కర్మాల్ని బట్టి నడుస్తూ ఉంటుంది. దానికి భగవతిచ్చి కూడా తోడవుతూ ఉంటుంది. ఇంకా మేషాది రాశులు ఉన్నాయి మనకి. మేషాది రాశులు 12 రాశులు. 12 రాశుల్లోనూ మేషరాశి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ముఖ్యంగా నేను చెబుతున్నా, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి ప్రారంభం, నిన్ననే ప్రారంభం అయింది, ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. గుర్తుంటుంది, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. మేషరాశి వాళ్ళకి ఇన్నాళ్ళు కూడా రేపు మే నెల, జూన్ నెల వరకు రాహు కూడా వ్యయంలో ఉన్నాడు. అతను వెళ్ళిపోతాడు, తర్వాత బాగానే ఉంటుంది, ఏకాదశంలో వెళ్ళిపోతాడు రాహు. ఒక్క ఏలినాటి శని మటుకు ఉంటుంది. అలాగే గురుడు ఇన్నాళ్ళు తృతీయంలో ఉంటాడు. రేపు మే 14 నుంచి గురుడు
తృతీయంలోకి ఎడతాడు. అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి ఎడతాడు రేపు మే 14వ తారీఖు. ఆ మే 14వ తారీఖున గురుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి ఎడతాడో మే 15 నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. సరస్వతీ నదికి పుష్కర ప్రారంభం మే 15 నుంచి జరుగుతుంది. అంచేత మేషరాశి వాళ్ళకి ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నట్లయితే, ఇప్పుడు ఏలినాటి శని ఉన్నట్లయితే మీరు అందరూ చేయవలసిన పని ఏంటంటే ఒక్కసారిగా జపతపాలు కాకుండా 3 నెలలకు ఒకసారి ఎంతో కొంత జపం చేయించుకుని ఆ శనికి కనుక దానం చేసినట్లయితే శ్రేయస్కరంగా ఉంటుంది, మంచిది. ఇంచేత ఒక్కసారి ఇంత అన్నం పెట్టినా మనము తినలేము. ఆగ్రహానికి కూడా ఒకసారి ఏదో పెట్టేద్దాం అనుకోవడం కంటే మెల్లమెల్లగా కొద్దిగా పెడితే ఆ గ్రహ ప్రీతి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ గ్రహానికైనా ప్రీతి జరగాలంటే అలా అలా మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఒకే రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఆ భగవంతుడు నేను ఏదో ఇవాళ వండినవన్నీ పెట్టేస్తానని ఒకటి దాని తర్వాత ఒకటి నైవేద్యం పెట్టేస్తామా? పెట్టలేం కదా. నేను ఏమి చేయదు ఒకసారే పెట్టాలి అనుకుంటే కొద్దిగా చేయి పెట్టుకుంటాం. మనము అంతే తింటాం కదా, మనం ఎక్కువ తినలేం. అంచేత ఏదైనా దేవుడికి పెట్టేప్పుడు ఎలా చేస్తున్నామో మనం చేసేప్పుడు ఎలా చేస్తున్నామో అదే చేయాలి. ఆ విధంగా కనుక చూసినట్లయితే ఆ యొక్క శని ప్రభావం చేత వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అంటే వ్యయంలోకి వచ్చినట్టు నిన్నే మేనంలో ప్రవేశించాడు శని, వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనగానే మళ్ళీ ప్రతి వాళ్ళు చూస్తారు. ప్రతి గ్రహ రాశివాడికి 12వ ఇంట్లోకి శని వస్తే అక్కడి నుంచి ఏలినాటి శని ప్రారంభం. 12వ ఇంట్లోనూ జన్మలో అంటే తన రాశిలోను తరువాత రాశిలోను 2వ రాశిలోకి ఉన్నప్పుడు దీన్ని ఏలినాటి శని అంటారు. ఆ విధంగా మేషరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది, సంవత్సరం అంతా పెద్ద పర్వాలి. ఇక గురుడు కూడా తృతీయంలోనే ఉన్నాడు, పెద్ద దోషకారి కాదు. ఇక రెండోది వృషభ రాశి. వృషభ రాశికి వచ్చేటప్పటికల్లా జన్మలోకి ఉన్నటువంటి ఇంతవరకు ఉండేటువంటి గురుడు రేపు మే 14 నుంచి మార్పు చెందుతాడు. గురుడు జన్మలో ఉండేటువంటి కొద్ది ఇబ్బంది పడి ఉంటారు వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా. అది ఆ ప్రభావం తగ్గుతుంది, సుఖంగానే ఉంటుంది. వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏం లేదు. ఏకాదశి ముందు వాళ్ళకి శని ఉన్నాడు, చాలా ఫలితం బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. ఇంకా మిగిలినటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రతి నెలకి మారుతూ ఉండేటువంటివి చూసుకోవడం. వాటి వల్ల ప్రభావం కంటే ప్రధానమైన ప్రభావం ఏమిటంటే మన శని గురువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుచేతంటే శని 2.5 సంవత్సరాలు ఉంటాడు రాశిలో, గురుడు సంవత్సరం ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరన్నర ఉంటాయి ఛాయాగ్రహాలు ఒక్కొక్క రాశిలో. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా రవి కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ నెల 10 రోజులు 14 రోజులు ఉంటారు. రవి గురు శుక్రుడు ఈ ముగ్గురు కూడా, రవి శుక్ర వీళ్ళిద్దరూ మాసమే ఉంటారు. కుజుడు నెలన్నర ఉంటాడు. ఇది వీళ్ళ లక్షణం. అందుచేత వృషభ రాశి వాడు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వృషభ రాశి వాళ్ళకి రాజ్యంలో శని ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు ఉద్యోగాలు మారే లక్షణాలు కూడా వాళ్ళకి కలుగుతాయి ఈ వృషభ రాశి వాళ్ళకి. ఇక మిథున రాశికి వచ్చేప్పుడు కదా ప్రస్తుతం మిథున రాశిలోనే కుజుడు ఉన్నాడు. వక్రించి వచ్చి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అసలు మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడతాడు. అంచేత మిథున రాశి వాళ్ళు కుజుడికి దానం చేసుకోవాలి. ఇక మిథున రాశి వాళ్ళకి భాగ్యంలో శని ఉంటాడు. మంచి పెద్ద ఇబ్బంది ఏం లేదు. నవమందు శని మంచివాడే, దానివల్ల ఇబ్బంది ఏం కలగదు. ఇంకా దగ్గరికి మిథునానికి మేనం దశమం అవుతుందా? దశమేనా? అంతే కావచ్చు, చూద్దాం. అంతే అవుతుంది. 10, 11, 12 దశమం కాదు. చూడండి ఒకసారి. మిథునం కదా, మిథునకి దశమం మేమం. అది దశమంలోనే ఉన్నాడు. ఏకాదశం ద్వాదశం కదా, దశమంలోనే ఉన్నాడు. ఆ దశమ శని వల్ల రాజ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయినా సరే అదే కేంద్ర స్థానంలో ఉండడం చేత కూడా ఇబ్బంది. ఎప్పుడు కూడా పాపగ్రహాలు కేంద్ర గ్రహ స్థానంలో ఉండకూడదు. దశమం కేంద్ర స్థానం కాబట్టి ఆ శని ప్రభావం ఉంటుంది. ఇక కర్కాటక రాశికి వచ్చేటప్పటికల్లా ఇన్నాళ్ళు అష్టమంలో ఉన్నాడు శని, నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి కుంభంలో ఉన్నటువంటి శని మీనంలోకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి అష్టమ శని వదిలింది. కర్కాటక రాశి 2.5 సంవత్సరాల నుంచి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఆ ప్రభావం చేత కొద్దిగా ఇబ్బందులు పడి ఉంటారు. అది వదిలిపోతోంది. ఇంకా గురుడు రేపు మిథునంలోకి వస్తున్నాడు, వ్యయంలోకి వస్తాడు. వ్యయంలోకి గురుడు వచ్చినట్లయితే చాలా మంచిది కూడా. శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అని మంచిగా కార్యక్రమాలకి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి శుభంగానే ఉంటుంది వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు. ఇప్పటికే ఆ ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. గురుడు కూడా ఆ మిథునంలోకి వస్తాడు కాబట్టి మంచి జరుగుతుంది వాళ్ళకి. శని వెళ్ళిపోయాడు, అష్టమ శని వెళ్ళిపోయింది, బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇంకా తర్వాత సింహరాశి కరెక్ట్గాను ఇన్నాళ్ళు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏకాదశి ముందు అక్కడ ఉన్నట్టయితే సింహరాశికి గురుడేమో వృషభంలో ఉన్నాడు. వృషభం మిథునం కర్కాటకం కదా, అంచేత కర్కాటకానికి లాభంలో
దశమంలోంచి లాభంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ లాభంలోకి వచ్చేటువంటి గురుడు మంచివాడే, ఇబ్బంది ఏం లేదు. కానీ సింహరాశికి అష్టమ శని ప్రారంభమైంది, నిన్న నుంచే ప్రారంభం. అందుచేత అష్టమ శని భావం చేత సింహరాశికి అసలు కుదుపుతుంది. దానికి తప్పనిసరిగా ఇందాక అనుకున్నట్లుగానే మనం ఏళ్ళనాటి శనికి ఎలా చేయడం, అష్టమ శనికి కూడా ప్రతి 3 మాసాలకి శనికి దానం చేసుకోవడం చాలా మంచిది. ఇక సింహరాశికి ప్రస్తుతం రేపు ఏప్రిల్ 2 నుంచి మళ్ళీను కుజుడు కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకంలో కుజుడు వచ్చేటప్పటికల్లా మళ్ళీ వ్యయంలో కుజుడు వస్తాడు. కాబట్టి మనం అడుగు వేసేటప్పుడు ఆచితూచి వేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఆ కుజు లేదు, కుజుడికి దానం చేసుకుంటూ ఉండాలి. 45 రోజులు ఉంటారు. 45 రోజులు అయితే వాడికి పెంచిన కుజుడు వాడి ఇష్టం చేస్తున్నాడు. మన దేశానికి అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క స్తంభనము, వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం, వక్రము, ఈ గతులతోటి కుజు ప్రభావం చేత దేశం కూడా చాలా మంచి కుదిపిస్తున్నాడు. అంచేత ఆ ప్రభావం గట్టిగా మనుషులకు కూడా ఉంటుంది. అందుచేత ఆ కుజుడికి తప్పనిసరిగా కర్కాటక రాశి సింహరాశి వాళ్ళు జపం చేయించుకోవాల్సి ఉంటుంది. సింహం తర్వాత కన్యకి ఇప్పుడు ఎక్కడున్నాడా అంటే శని కూడా మనకి మీనంలోకి వచ్చాడు, సప్తమంలోకి వచ్చాడు. శని పెద్ద ఏం కాదు, కానీ వాళ్ళకి యొక్క సాంసారికమైన జీవనం ఉన్న వాళ్ళు కాస్త కళప్రస్థానంలో ఉంటాడు. కాబట్టి వాళ్ళు కాస్త భార్యాభిషేకమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేటంటే అది అతను కూడా చూసుకుంటే మంచిది. ఆ ఇబ్బంది వాళ్ళకి ఏమైనా ఉంటుంది. ఇంకా కన్యారాశికి వచ్చాడు కదా, కన్యారాశి నుంచి ఎన్నాళ్ళు కూడా ఇప్పుడు అష్టమంలో గురుడు వచ్చాడు. వాళ్ళ కన్యారాశి వాళ్ళకి గురుడు అష్టమంలో కాదు, దశమంలోకి వస్తాడు. అది దశమం కాదు, నవమంలోకి వస్తాడు. తొలదొచ్చి తొలకి అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు వృషభంలో మిథునంలోకి వస్తాడు. కన్యకి అవును, కన్యకి దశమంలోకి వస్తాం. దశమంలోకి నవమంలో ఉన్నాడు కదా, మరి నవమంలో ఉన్నాడు, దశమంలోకి వస్తాడు. అది మీకంటే దశమంలోకి వస్తాడు. దశమంలోకి వచ్చడం వల్ల బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రాజ్యాలు అయితే దశమ గురుడు ఎప్పుడూ కూడా కొద్ది ఇబ్బంది. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం అని. ఎవడికైతే 10 ఏళ్ళ గురుడు ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే అసలు డబ్బులు వాడు చూస్తూ ఉంటాడు. ధాన్యనాశ ధనచ్ఛేద, ఉడికే తిరుగుతూ ఉంటాడు, వీడు ఏ పని చేయకుండా. వృధా సంచరణం భయం దశమస్థో యథా గురువు. 10వ ఇంట్లో కనుక గురువు ఉన్నట్లయితే అటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అంచేత గురుడికి తప్పనిసరిగా జపం కానీ దానం కానీ చేసుకోవడం మంచిది. ఎవరికి? కన్యారాశి వాడు. ఇంకా తులారాశి ఉన్నది. తులారాశికి ఎన్నాళ్ళు కూడా అష్టమంలో గురుడు, రేపు మే 14తో అష్టమంలో గురుడు వెళ్ళిపోతాడు, భాగ్యంలోకి వస్తాడు. కాబట్టి గురు ప్రభావం బాగానే ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకి శని కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. షష్ఠ స్థానంలో ఉండేటువంటి శని మంచివాడేమి. తులారాశికి బాగానే ఇబ్బంది ఏం లేదు, పెద్దగా ఏమి ఉండవు. ఇక తులారాశి తర్వాత ఏమిటంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి పంచమంలో గురుడు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా మొన్నటి వరకు ఇప్పుడు మిథునంలో ప్రస్తుతం అష్టమంలో ఉన్నాడు. ఎవరు? కుజుడు. ఈ అష్టమ కుజుడు రేపు ఏప్రిల్ 2 పెడతాడు. అప్పటివరకు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదంటే ఏం లేదు. కుజుడు ప్రభావం ఏంటంటే మనం అడుగు వేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ఏ పని చేసినా ఒళ్ళు దగ్గర నుంచి తీయాలి. బండి నడిపేటప్పుడు, బండి నడపక్కలే ఒకలగా గుమ్మం దాటుతుంటే చాలా వరకే. గుమ్మం బయట కాలేస్తే ఇంకో కాలు వెనక్కుంటుంది, లేదా ముందు పడుతుంది తెలియదు మనకి. అలా ఉంటుంది వాటితో ప్రభావం. అంచేత ఆ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే వృశ్చిక రాశికి వచ్చేటప్పుడు కదా వృశ్చిక ధనుసు మొత్తం కుంభం మీనంలోకి వచ్చాడు. 5ంట్లో గురువు శని ఉంటాడు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉంటుంది. ఇక వృశ్చికం తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి. ధనుస్సు రాశి వాళ్ళకి రేపు అష్టమంలోకి వస్తాడు. ఎవరు? కుజుడు కూడా కర్కాటకంలోకి ఎప్పుడైతే కర్కాటక మిథునంలో ఉంటాడు, ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నాడు. అతను వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. సప్తమంలో ఉంటాడు కాబట్టి మంచివాడి, ఇబ్బంది ఏం పెట్టడు, సుఖంగానే ఉంటుంది. ఇక మకర రాశిలో తర్వాత మకర రాశి కూడా ఇప్పుడు ఏలినాటి శని వెళ్ళిపోయి నిన్నటితో ఏలినాటి శని వదిలింది. నిన్నాళ్ళు మట్టి వాళ్ళకి 700 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి ఉంటారు. అదే అంటే ఇప్పుడు రుజువు ఉంటుందా అంటే కాదు, చాలా ఇబ్బంది పడి ఉండాలి ఆ మకర రాశి. కానీ రాశి అధిపతి శని కాబట్టి కొంత ఇబ్బంది తక్కువ కూడా ఉంటుంది. ఏ రాశికి అధిపతి వాడి యొక్క అవస్థ శని వస్తుందో, శనియే కదా మరి రాశికి అధిపతి కాబట్టి వాళ్ళకి అంత ఎక్కువ ఇబ్బంది పడి ఉండరు. అది ఉంటే ఏమైనా ఉంటే ఇకపై ఇంకేం లేదు, వాళ్ళకి హాయిగా ఉంది. గురుడు మటుకు షష్ఠ స్థానంలో ఉన్నట్టున్నాడు, వస్తాడు. షష్ఠంలోకి వచ్చినప్పుడు గురుడు కాస్త జాగ్రత్తగా ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఇందాకైతే అనుకున్నాం
కుంభరాశి వాళ్ళకి ఏ నడిచి నడుస్తుంది, మీనరాశి వాళ్ళకి ఏ నడిచి నడుస్తుంది, మేషరాశి వాళ్ళకి నడుస్తుంది. కాబట్టి వీళ్ళు శనికి తప్పనిసరిగా జపం చేసుకోవాలి. రేపు రాహుకేతువులు కూడా ఎప్పుడైనా వాటి ప్రభావాన్ని చూసి ఏదైనా చేయించుకోవాలి. మీరు ఎవరినో అడుగుతారు, ఇప్పుడు మేము చెప్పడం చేత ఏం చేయరు కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ఉంటే మనకి వీటన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఈ పంచాంగ శ్రవణం మీకందరికీ విధంగా ఆయనకి వినిపించాలి. వినిపించి ఇందులో దోషాలు ఏమైనా ఉంటైతే మనందరికీ ఆ దోషాలు లేకుండా చక్కనైనటువంటి ఫలితం ఇవ్వమని చెప్పి ఆ సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని రాశి విధించడం అనిపిస్తే ఆయన చేయాలి. కానీ మామూలు వాడు మానవ మాత్రుడు ఎవడు చేయగలిగింది కాదు ఇది. ఇంచేత లోకం అంతా కూడా కాలాన్ని ఇంచేతంటే ఋతు సుదర్శన కాల అని కాలస్వరూపం పరమేశ్వరుడు, ఆ కాలస్వరూపమే ఆయన. కాబట్టి ఆయనే మనకు ఏదైనా కాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ వాటి కానీ తొలగించవలసినటువంటి బాధ్యత ఆయనదే. కాబట్టి అటువంటి కార్యక్రమం భగవంతుడు మనకు చేయాలని, అటువంటి శ్రేయస్సుని ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ కూడా సుఖశాంత సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిన సంతు పుత్రిన అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.